పార్ట్ 1లో మనం మాట్లాడుకున్నది స్నేహితులకి సహాయం చేశాము. వాళ్ళు డబ్బులు ఇవ్వమన్నప్పుడు మాత్రం ఇవ్వరు అన్నాం చూడు. ఎందుకు అన్నామంటే డబ్బులు ఇచ్చే పొజిషన్‌లో ఉండే దొంగ నా కొడుకులు కూడా కావాలనే ఆ కృతజ్ఞత మర్చిపోయి డబ్బులు ఎగరగొట్టి స్నేహం ముసుగులో చేసిన మోసాలుంటాయి చూడు. అట్లాంటి నా కొడుకుని ప్రాణం పోతాన్నా కూడా దగ్గర రానీయదండి. ఎందుకంటే దీన్ని మీరందరూ చూసుంటారు. చాలామంది ఇది ఫేస్ చేసింటారు కూడా నాకు తెలిసి. ఫేస్ చేసిన వాళ్ళు చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే జాగ్రత్త పడండి. ఫేస్ చేసిన వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా అలాంటి వాడిని మళ్ళీ రానియద్దు. ఎందుకంటే ఈరోజు నీ డబ్బుల దగ్గరే వాడు నిన్ను మోసం చేశాడు అంటే రేపు పొద్దున నీకు నిజంగా ప్రాబ్లం ఉందంటే మధ్యలో వదిలేసి వెళ్ళిపోతాడు. అలాంటి దొంగ నాయాలని స్నేహితులు అనుకునే దానికంటే శత్రువుల మేలు. వాళ్ళు కనీసం మనకి ఎదురుగా నష్టం చేయాలనుకుంటారు. వీళ్ళలాగా దొంగ దెబ్బ తీయరు. పక్కనే ఉంటూ మన సొమ్మే తిని వాడు సంపాదించుకునే పొజిషన్లో ఉన్నాడు, కట్టే పొజిషన్లో ఉన్నాడు, అయినా సరే ఎగరగొడుతున్నాడు అంటే అలాంటి దొంగ నాయాలను మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఏరి పారేయండి అలాంటి వాళ్ళని కావాలంటే. ఎందుకంటే జీవితం చాలా పెద్దది. వాడు ఒకడు పోతే ఇంకొకటి దొరకడని కాదు. స్నేహితుడు అనేవాడు మనసుకు నచ్చాలి, మనిషికి నచ్చాలి. మనసులో మనం ఎలా ఫీల్ అవుతున్నాం, వాడు నా స్నేహితుడు, నా ప్రాణం అని చెప్పి వాడికి కూడా అలాంటి ఫీలింగ్ ఉండాలి, రావాలి. అలాంటి వాడిని దగ్గర పెట్టుకున్నాయి. డబ్బు ఒకటే పాయింట్ కాదు, వాడి క్యారెక్టర్ కూడా ఇంపార్టెంట్ అనమాట. ఏమీ లేకపోయినా సరే నువ్వంటే అభిమానం అనేది ఉంటుంది, లేదా నువ్వంటే గౌరవం అనేది ఉంటుంది, నువ్వంటే ప్రాణం ఇచ్చేటోడు ఉంటాడు. అలాంటి వాడిని ఎప్పటికీ వదులుకోవద్దు. ఎందుకంటే వాడు డబ్బులు ఇవ్వలేడు, కానీ మాట సాయమో ఏదో ఒకటి చేస్తాడు. మాట సాయము, నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు నీ కష్టాన్ని షేర్ చేసుకుంటాడు, నీకు ఒక దారి చూపిస్తాడు, నీకు ఒక మంచి దారి చూపిస్తాడు. అలాంటి స్నేహితుడు డబ్బులు ఇచ్చేవాడి కంటే లేదా డబ్బులు ముంచేసేవాడి కంటే కూడా 1000 రెట్లు గొప్ప. అలాంటి స్నేహితులను మాత్రం పెట్టుకోండి. దొంగ నా కొడుకులను మళ్ళీ చెప్తున్నాను, మోసం చేసే దొంగ నా కొడుకులను మాత్రము దగ్గర దరిదాపుల్లో కూడా రానియద్దండి. ఒక్కసారి మోసపోవచ్చు కానీ రెండోసారి మోసపోకూడదు, మూడోసారి అస్సలు మోసపోవద్దు. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది ఖచ్చితంగా చేయండి. ఓకేనా? స్నేహం ముసుగులో చేసే తప్పుడు నాయాలని, ఇలాంటి తప్పుడు పనులు చేసే వాళ్ళని మాత్రం ఏరిపారేయండి. మీరు సంతోషంగా ఉంటారు, మీ లైఫ్ బాగుంటుంది, మీ జీవితము బాగుంటుంది. అలాంటి స్నేహితులను ఏరుతారని కోరుతున్నాను. అందుకే ఈ పార్ట్ 2.